హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇప్పుడు శ్రావణ మాసము, తర్వాత వినాయక చవితి, ఇవన్నీ మనకు ఇంకా లైన్గా పండుగలే కదండి. దసరా, నవరాత్రులు, ఇలాంటి వాటి కోసము మనం ప్రసాదాలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే నేను ఒక స్వీట్ రెసిపీ చేసా, మీకు ఎవరికన్నా ప్రసాదంగా ఉపయోగపడుతుంది కావచ్చు అనేసి వీడియో పెడుతున్నాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు మంచిగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి ఒక 2 అవర్స్ నానబెట్టారండి. చక్కగా నానిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, చూసారా 2 అవర్స్కి అంత చక్కగా నానిపోయినాయి. మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో మనం నానబెట్టిన వాటర్ కూడా అందులోనే యాడ్ చేసేసుకొని పట్టుకోవాలి. మనకి ఎట్లా అంటే క్రీమీ స్ట్రక్చర్ రావాలండి, అట్లా వచ్చే వరకు మెత్తగా పట్టేసి పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకొని, చూసారా ఆ విధంగా రావాలి. చాలా మెత్తగా తొందరనే స్మూత్ అయిపోతుంది. తర్వాత మనం ఒక స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని, మనం ఒక కప్పు తీసుకున్నాం కదా సగ్గుబియ్యము, నేను ఇప్పుడు దానికి గాను 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను, బెల్లం తురుము. మనం వాటర్ మాత్రము కొంచెం ఒక కప్ అంతా పోసుకోవాలండి. నేను చిన్న కప్పుతోనే చేస్తున్నా, జస్ట్ చూపిద్దామనే విధంగా చిన్న కప్పుతోనే చేస్తున్నాను. ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం ఎట్లాగో బెల్లంలో ఇసుక చెత్త అట్లా ఉంటుంది కదా, దాన్ని వడగట్టేసేసి మళ్ళీ అదే ప్యాన్లో పోసి స్టవ్ మీద పెట్టి చక్కగా కొంచెం ఆ విధంగా ఉడికే వరకు, చూసారా కొంచెం కలర్ మారి ఉడికింది కదా, ఆ విధంగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. తర్వాత కొంచెము మన ఇంట్లో అందుబాటులో ఉంటే కనుక కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి, కొంచెం కలర్ మంచిగా వస్తుంది. కుంకుమ పువ్వు వేసి ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసి, తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న సాబుదానా జ్యూస్ ఉంది కదా, అది అందులో యాడ్ చేసేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలండి. అట్లా ఒక 5-6 మినిట్స్ వరకు కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దాన్ని ఆగకుండా కలుపుతూ ఉండాలండి. చూసారా ఆ విధంగా మొత్తం దగ్గరకు వస్తుందండి. దగ్గరకంటే మరీ గట్టిగా కాదు, కొంచెం మనకి ఇట్లా హల్వా టైప్లో రావాలి. చూసారా ఆ విధంగా మధ్య మధ్యలో నెయ్యి మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. అంటే మొత్తం మీద ఒక 4 స్పూన్ల నెయ్యి పట్టిందండి దానికి. ఇప్పుడు నాకు ఒక కప్పు సాబుదానా, చిన్న కప్పు సాబుదానాకి. తర్వాత కొంచెము ఫ్లేవర్ కొరకు నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా అలాంటి స్ట్రక్చర్ రావాలి మనకు. దాన్ని కొంచెం మంచిగా కలిపేసి, తర్వాత ఒక చిన్న మూకుల్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు కొన్ని తగినన్ని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. చూసారా అవి వేగిన తర్వాత ఈ ముందు మనం హల్వా ఉంది కదా, ఇంతకు రెసిపీ పేరు ఏంటంటే సాబుదానా హల్వా అండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఒక ప్లేట్కు కొంచెం నెయ్యి అప్లై చేసేసి దాంట్లో వేసి ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. చక్కగా మనకు ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవడానికి వీలుగా అయిపోతుంది. చూసారా చూస్తుంటేనే చాలా బాగుంది కదా, మనకు గుమ్మడికాయ హల్వా స్ట్రక్చరే వచ్చింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను అంటున్నాను కదా, మీరు ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇది కుంకుమ పువ్వు అనేది మన ఆప్షన్ అండి, ఇంట్లో ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. జీడిపప్పులు మట్టుకు కొంచెం ఎక్కువనే వేయాలండి మనకు. అది ఒక పీసుకు ఒక 4-5 జీడిపప్పు ముక్కలు వచ్చేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది తినేప్పుడు. తర్వాత ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత నేను కట్ చేస్తున్నా చూడండి. మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి, అంతే. కట్ చేసేసుకుంటే ఎంత స్మూతీగా ఫ్లఫీగా మంచిగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. రావడము బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. చూసారా ఆ విధంగా చక్కగా మనం ప్లేట్కు నెయ్యి రాసాం కదా, అందుకనే మనకి ఈజీగా పీసు కూడా మంచిగా వచ్చేస్తుంది పైకి. ఆ విధంగా చూడండి. ఒక దాంట్లో నాకు 3 పలుకులు వచ్చేట్టుగా వేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
ట్రై చేయండి. బాయ్.